దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు కళ తప్పి ఎండిపోతోంది. పక్షుల కిలకిలా రావాలు, ప్రకృతి సోయిగాలు కనుమరుగు కానున్నాయి. వందల గ్రామాలకి బ్రతుకు తెరువు కల్పిస్తున్న కొల్లేరు పిల్ల కాలువలా మారి జనవరిలోనే ఎడారిని తలపిస్తోంది. వాట్స్ దిస్ రిపోర్ట్? ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందిన కొల్లేరు ఇప్పుడు నీరు లేక వెలవెలబోతోంది. సరస్సు అందాలు ఆవిరయ్యాయి. అక్కడక్కడా ఉన్న నీటి కుంటల్లో పక్షులు సేద తీరుతున్నాయి. కొల్లేరును చూస్తే ఇది మంచినీటి సరస్సేనా అని సందేహం కలుగుతుంది. ఎప్పుడూ నీళ్లతో కలకల్లాడే కొల్లేరు సరస్సు నేలబీట్లు వారిన దుస్థితిలో ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సు పరిధిలో 5 నియోజకవర్గాలు, 122 గ్రామాలు ఉన్నాయి. అపార మత్స్య సంపదకు నిలయమైన కొల్లేరు నీరు పుష్కలంగా ఉన్న సమయాల్లో వారానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల మేర చేపల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఈసారి జనవరిలోనే నీరు తగ్గడంతో మావులు ఏర్పాటు చేశారు మత్స్యకారులు. మావుల్లో దొరికిన చేపలతోనే మత్స్యకారులు జీవనం వెళ్లబుచ్చుతున్నారు. డెబ్బై 77,138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. ఇది ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. కృష్ణా, గోదావరి నుంచే కాక రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, గుండేరు లాంటి ఏరులతో పాటు పలు కాలువల నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ఈ ప్రాంతంలో 4 లక్షల వరకు ప్రజలు నివసిస్తున్నారు. కొల్లేరు ఎండిపోతుండటంతో సరస్సు నీటి మడుగులుగా మారింది. గత ఏడాదిలో కూడా కొల్లేరు ఎండిపోయి బీట్లు వారింది. కొల్లేరు ప్రజలు సంప్రదాయ చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నీరు పూర్తిగా ఎండిపోతే ఇతర పనుల కోసం వలసిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. కొల్లేరులో నీటి మట్టం సాధారణ రోజుల్లో 2 మీటర్ల వరకు ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా జనవరి నుంచే నీరు అడుగంటుతోంది. ఫిబ్రవరి నుంచి నీరు పూర్తిగా ఎండిపోగా నేల బీటలు వారుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పక్షులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. కొల్లేరులోని నీరు ఉప్పటేరు ద్వారా సముద్రంలో కలుస్తోంది. కొల్లేరులో నీరు ఇంకిపోయిన సమయంలో ఉప్పటేరు ద్వారా సముద్రం నీరు పైకి ఎగదన్నుతోంది. సముద్రం నుంచి సుమారు 64 కిలోమీటర్ల ఎగువ వరకు భూములను సముద్రపు నీరు చౌడు నెలలుగా మార్చేస్తోంది. 2 నెలల తర్వాత ఇక్కడ నీళ్ళు ఉండవు. అడుగు చేపలు, మా కొలవిరితి చేపలు పట్టేసుకుని ఇది ఖాళీ చేసేస్తాం. మీరు చూడండి, చుట్టుపక్కల సాగు లేనిది అన్ని చెట్లు తుప్పలు వచ్చేసినాయి కదండి. అసలు మేము ఎటువంటి పరిస్థితుల్లో చేప వేసి పెంచితే పనికిరావి. మా ఏరియాలో అసలు తవుని చెరువులే లేవండి. వాటి మీదే మేము ఆటాడుకుంటాం. దాంట్లో ఉన్న చేపలే ఈ నెల నుంచి వచ్చే నెల ఆఖరికి క్లియర్ చేసి మళ్ళీ వదిలేస్తాం. ఈ జనవరి ఎండింగ్కి వచ్చాం మనం. ఇప్పటికే మొత్తం కొల్లేరులో చాలా చోట్ల నీళ్ళు మొత్తం కూడా కనిపించకుండా పోతున్నాయి కదా. ఇప్పుడు మరి ఈ జనవరి తర్వాత మరి ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటంటే? అప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తాయండి. మా దోళ్ళు కూడా చచ్చిపోతాయి. అప్పుడు ఈ చెరువుల్లో నీళ్ళు ఉంటే మీరు వాళ్ళు గళ్ళు కొట్టేస్తారు వచ్చేసి. ముందు మేము ఆల్రెడీ ఇప్పుడే వచ్చేసారు, గళ్ళు కొట్టేస్తారు. బాబు మాకు ఇప్పుడే అయితే నీళ్ళు దొరకమని మేము దండాలు పెట్టుకుంటున్నాం. మేమేం సాగు చేయట్లేదు, మీరు వచ్చి చూడండి అంటుకుని వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఫారెస్ట్ వారు అవన్నీ చేస్తున్నారు. చేసినా అక్కడేదో బయట గొడవ, అక్కడేదో తవ్వేశారు, ఆక్రమణ అయిపోతుంది అంటున్నారు. ఇక్కడేం జరగట్లేదు. ఇక్కడ ఎలా మీరు చూశారు కదా, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. అంటే దీని తర్వాత మీకు ఫిబ్రవరి, మార్చి ఈ కొల్లేరులో నీళ్ళంతా అయిపోతే, చేపలంతా అయిపోతే మిగతా నెలల్లో అప్పుడు ఏం చేస్తారని? వరద వస్తుంది. అప్పుడు వరద వచ్చినప్పుడు మాకు జీవనోపాధి ఇదేనండి. మళ్ళీ మావులే, ఎప్పుడు మావులే. ఇప్పుడు ఈ 4 నెలలు అయిపోయినాక మా వాళ్ళు వలస వెళ్ళిపోతారు మావులు ఇచ్చుకుని. ఇక్కడ ఇటువరకు అయితే మా పూర్వీకులు ఇక్కడే ఉండేవారు. ఈ కాంటూరు పరిస్థితి, ఈ ఫారెస్ట్లో వచ్చినాక బతకలేక బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది బయటికి వెళ్ళి ఆ 4 మాసాలు అక్కడ ఉండి 4 మాసాల తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ మావులుక్కుంటారు. కొల్లేరులో నీరు నిలబడాలంటే ఉప్పటేరుపై రెగ్యులేటర్ నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ ఈ ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం కావడం, మరోవైపు నదులు, కాల్వల నుంచి వచ్చే నీరుతో పాటు మట్టి పేరుకుపోయి కొల్లేరు నీరు నిలబడని పరిస్థితి నెలకొంది. కొల్లేరులో లభించే 80 రకాల మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకమైంది. కొల్లేరు ఒకప్పుడు కళకళలాడుతూ జీవంతో కళకళలాడుతుండేది. కానీ కాలక్రమేణా రెగ్యులేటర్ కట్టకపోవడం వల్ల ఈ కొల్లేరు నీరు బయటికి సముద్రంలో కలిసిపోయి కొల్లేరు రాను ఎండిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మెయిన్ జీవనోపాధి గంగమ్మను నమ్ముకునే జీవిస్తుంటారు. ఈ గంగ ఎండిపోవడం వల్ల చాలామంది వలస వెళ్ళిపోవడానికి, అన్నం లేక అన్నార్థులుగా ఉండిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొల్లేరు రెగ్యులేటర్ నిర్మించి కొల్లేరులో నీరు నిల్వ ఉండేటట్టుగా చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.
అలాగే రానున్న రోజుల్లో కొల్లేరు ఇలా ఎండిపోకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక కొల్లేరు అవకాశం ఉన్న చోట పూర్తిగా పొక్లైన్లు ఉపయోగించి తవ్వితే కొల్లేరులో నీరు నిలబడిపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కొల్లేరు ఎండిపోయే దశలో ఉండడంతో చేపలను కాపాడుకునేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. సహజంగా కొల్లేరులో వేసవి సీజన్లో నీటి మడుగుల్లో ఉన్న చేపలు పట్టుకునేందుకు వేలం నిర్వహిస్తారు. అలా వేలంలో పడుకునే వాళ్లే చేపలు పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా వేలంలో వచ్చిన డబ్బు ఆలయాలకు, గ్రామ అవసరాలకు ఊరి పెద్దలు ఖర్చు చేస్తుంటారు. అసలు కొల్లేరులో సహజ సిద్ధమైనటువంటి చేపల వేట జరుగుతుందా, లేదా పెద్ద ఎత్తున చెరువుల్ని పెట్టి చెరువుల్లో మేతలు వేసి ఈ చేపలను పెంచుతున్నారా? మనతో మాట్లాడేందుకు భలే వేసి ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ లంక గ్రామాల్లో పెద్ద ఎత్తున చేపల చెరువులు, అక్రమ చేపల చెరువులు ఉన్నాయనేది, ఈ దానికి సాంప్రదాయ వేటకి ఉన్న తేడా ఏంటి? పెద్ద ఎత్తున చేపల చెరువులు అనేది ఎక్కడా లేవండి. ఇది సహజంగా కొట్టేసిన చెరువుల్లో ఏటాడుకుని మామూలు ఒగ్గుకున్నట్టు వాలిగా, కొరమేను, ఇలా నాటు కొరకలు, సైన కొరకలు పడుతూ ఉంటాయి. నీళ్లు కూడా మారిపోయి చూసారు చచ్చిపోతున్నాయి. ఈ బతుకుంటే ఒక రేటు ఉండేది, చచ్చిపోతే ఒక రేటు. మంచినీరు అనుకోండి నిజంగా బతుకుండేది, కానీ మంచినీరు కాదు, మురికి నీరు కాబట్టి చచ్చిపోతుంది. ఈ ఏటాడుకోవడానికి పొద్దున ఉదయాన్నే 3-3ంటికి లేచి వెళ్తారు. వెళ్ళి తెచ్చుకుంటే ఇది ఆ రోజు బతికి తెరువు కోసం ఏటాడుకుంటారు. ఇలా ఏటాడుకుంటూ ఉంటే దీని గురించి ఏ చెరువులు తవ్వేశారు లేదా అక్రమంగా సాగు చేస్తున్నారు అంటున్నారు. లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జనవరికే కొల్లేరు మొత్తం కూడా లోపలంతా కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వచ్చేటువంటి వేసవకాలం సమ్మర్ సీజన్లో ఏంటి పరిస్థితి అంటారు? ఇప్పుడు మే నెలలో ఎండిపోతుందండి. ఎండిపోవటమే అసలు గడ్డి వచ్చేది, కిక్కిసి వచ్చేది. ఇంక వీళ్ళు బయట పనికి వెళ్తూ ఉండాలి. ఇంకా ఎప్పుడైతే నీళ్లు ఉంటున్నాయో అప్పుడే ఆటాడుకుంటూ ఉంటాం. ఆ నీళ్లు కూడా బయటకు వెళ్ళకుండా ఏం చేస్తూ ఉంటాయి, ఆటాడుకోవడానికి అక్కడక్కడ ఫారెస్టులు కొట్టేసి గళ్ళు కొట్టేశారు. ఆటలో గళ్ళు మూటలు కట్టేసి అందులో ఆటాడుకుంటూ ఉంటామండి, నీళ్లు బయటకు వెళ్ళకోకుండా. అవి కూడా వదిలేస్తే కనుక ఫ్రీగా నీళ్లు ఈ పాటికి ఎండిపోద్ది కొల్లేరు. కొల్లేరు సరస్సులోకి నీరు చేరే మేజర్ అండ్ మైనర్ డ్రైన్లు పూడుకుపోవడంతో నీరు ఎగువ నుంచి సరస్సులోకి చేరడం లేదు. కొల్లేరులో విస్తరించిన చేపల చెరువుల మూలంగా దిగువ కొల్లేరులోకి నీరు రావడం లేదు. నీటి కాలువలకు తప్పనిసరిగా రెగ్యులేటర్ ఏర్పాటు చేసి కొల్లేరుకు పునర్వైభవం తీసుకురావాలని ప్రజలు ఆశిస్తున్నారు. మనం చూస్తున్నాం కొల్లేరులో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే నీరు ఉన్న దగ్గర ఏదైతే ఉందో కలువలు కూడా కలువ పూలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాగా నీరు అంటే ఈ ఏదైతే ఎగువ నుంచి కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, ప్రకాశం బారి నుంచి దిగువ నుంచి వస్తున్నటువంటి వరద మొత్తం కూడా ఈ విధంగా కిందకు వెళ్ళి ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి చోట ఈ మాత్రం నీరు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. ఎగువన లోపలికి కనుక వెళ్తే మొత్తం చుక్క నీరు కూడా లేని పరిస్థితి. అదేవిధంగా మొత్తం ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా కొల్లేరు నిరలిచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొల్లేరులో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అందరూ కూడా వలసపోయి పనుల కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా వలసపోయి ఆ కూలి పనులకు పోయి జీవనాధారంగా అయితే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాంప్రదాయ వేట కూడా వీరికి ఈ ప్రాంతంలో దొరకని పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, TV9 పెదాట్లగడ్డ నుంచి.